ఎవరి కాటు వల్ల నువ్వు అంటే లోపలికి హౌస్ లోపలికి ఎంట్రీ అవ్వలేకపోయావంటే ఏం చెప్తావు? అంటే కాటని కాదు గానీ, 'బిగ్ బాస్' ఏదైతే టీమ్ ఉందో వాళ్ళకి పలానా కంటెస్టెంట్ ఉంటే పలానా అవుట్‌పుట్ ఒస్తది, పలానా కంటెంట్ ఒస్తదనేసి వాళ్ళేదో క్యాలిక్యులేషన్‌లో అలా తీసుకున్నారు. నన్ను తీసుకోలేదు అంతే. అంటే నువ్వు 'అగ్ని పరీక్షలో' ప్రతి ఎపిసోడ్‌లో నీ ఆట చూసాం. యాహ్! నీకు స్టార్ 2 స్టార్‌లొచ్చాయి. 2 స్టార్లు. ఆ! వ్యాక్సింగ్ కూడా చేసుకున్నావు. వ్యాక్సింగ్, ఆ! షాక్. మరి ఆ షాక్‌తో అది రాసావు. ఎందుకు వాళ్ళెందుకు నిన్ను అన్‌డిజర్వ్ అనుకున్నారు? అది వాళ్ళనడిగితే గాని మనకు తెలీదు. ఎందుకంటే ఒక టీమ్ యాస్ ఎ టీమ్‌గా ఇప్పుడు ముగ్గురైతే ఓటింగ్. ముగ్గురైతే జడ్జెస్. సో, మిగతా ముగ్గురు జడ్జెస్ అయితే వెళ్లారో వాళ్ళ పరంగా అటు సైడ్ నుంచి వెళ్తానేమో అనుకున్నాను. మేబీ వాళ్ళకో లెక్కుంటది. ఇప్పుడు సెలబ్రిటీస్ 9 మంది వచ్చారు గదా! వాళ్ళ డేటా ఉంటది. వాళ్ళు సిట్యుయేషన్‌కి ఎలా రియాక్ట్ అవుతారు, కోపము, హ్యాపీనెస్ ఇలా ఉంటాయి గదా! సో, వాళ్ళకి కంపేర్ చేస్తే వాళ్ళకి పోటీగా ఇలాంటోళ్ళు ఉంటే బావుండనేసి మా డేటా కూడా ఉంటుంది గదా! మా మేనరిజం, మా క్యారెక్టర్ గురించి. సో, ఇలాంటోళ్ళుంటే బెటర్ అని తీసుకున్నారేమో అని నేను అనుకుంటున్నా. ఇప్పుడు